కొత్తపేట కాపురపల్ల 3 ఎకరాలు వేసింటే 2 ఎకరాలు పోయింది సార్. ఇంకా 3 కాయలు అది 4 కాయలు పోయినాయి సార్. హుషేన్ భాష బుకింగ్ చేసి పంపించే బాధ్యత మంది. మీరు జాగ్రత్త చేసుకొని నేను అక్కడ రివ్యూ పెట్టుకుంటా సంజామంలో. అక్కడ నాకు విలేజ్ వైజ్ నాకు డేటా ఇవ్వండి, నేను అక్కడ ప్రెస్ మీట్ అక్కడ చెప్తాను. మనకు వెనక్కి రావకూడదు. మొన్న జరిగినటువంటి మోంతా తుఫాను వలన నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా కొనిమూల మండలం తప్ప అన్ని మండలాలలో కూడా అన్ని రకాల పంటలన్నీ కూడా నష్టం జరిగింది. దానిలో భాగంగా నియోజకవర్గంలో వరి పంటకు సంబంధించి 1359 హెక్టార్లు, శనగ 750 హెక్టార్లు, మినుము 309 హెక్టార్లు, కంది పంట వచ్చేసి 817, మొక్కజొన్న 3210 హెక్టార్లు, మిరప 120 హెక్టార్లు, పత్తి 200 హెక్టార్లు. దాదాపుగా మొత్తం కూడా 6827 హెక్టార్ల నష్టం జరగడం ఇప్పటికే ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే కోయిలకుంట, సంజామల మండలాలన్నీ కూడా పంటల పరిశీలన అధికారులతో, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు, ఎంఆర్ఓలు, అక్కడ లోకల్ స్థానికులైనటువంటి రైతులతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ అకాలమై వచ్చినటువంటి వర్షాల వల్ల రైతులందరూ కూడా బాగా నష్టపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ క్రాప్ బుకింగ్ చేసుకున్నారో జరిగినటువంటి ప్రతి రైతుకు నష్టం రాకుండా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వండి. ఆ వచ్చిన నష్టాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పుడే అధికారులకు ఇక్కడ ఏరిగారికి అందరికీ కూడా ఏవోలకు చెప్పడం జరిగింది. వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా చెప్పింది. ప్రతి ఎకరా జరిగినటువంటివి కూడా ప్రతి రైతుకు ఏ విధంగా నష్టాలు జరిగాయి వాటిని అంతా కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం, ఇచ్చినటువంటి పంటలు ఏ స్టేజ్లో నష్టపోయినాయి, ప్రాథమిక స్టేజ్లు ఉన్నాయా, కొన్ని వరి పంటలు ఉన్నాయి, పంట ధాన్యం చేతికి వచ్చే స్టేజ్లో కొన్ని ఇప్పుడు అగ్రదుత్తుల దగ్గర చూశారు. పంట ఒక 15-20 రోజులు ఉంటే పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి వచ్చే టైంలో కూడా కొన్ని పోయినాయి. మిరప కూడా కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది. మొక్క కూడా ఎక్కడైతే ఉందో ఉండే ఎకరాలు కూడా కొన్ని పోవడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జరిగింది ఏంటంటే మొక్కజొన్నకు సంబంధించి తీవ్ర నష్టం జరిగింది. మొక్కజొన్నకు సంబంధించిన వల్ల రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఏ విధంగా చేయాలని. అదేవిధంగా శనగ కూడా 750 హెక్టార్లు జరిగింది. ఈ పంటల నష్టానికి ప్రతి రైతుకు న్యాయం చేయాలని ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఏ విధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదికలు పంపిస్తూ ఉన్నాము. ఇప్పుడు మొట్టమొదటి 22గా అంచనాల మేరకు మాత్రమే 6825 ఎకరాలు. ఇది పెరిగేదానికి ఇంకా అవకాశాలు ఉన్నాయి. హెక్టార్స్ 6825 హెక్టార్లు, ఇంకొక దాదాపుగా 200 హెక్టార్లు పెరగడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే అధికారులు ఎక్కడైనా అక్కడికి వెళ్ళాలంటే ఇంకా పొలాలన్నీ కూడా నీటిలో ఉన్నాయి. ఆ నీటిలోకి పోవడానికి కూడా సాధ్యం కావడం లేదు. ఇంకొక వారం 10 రోజులు, ఒక వారం రోజులు ఉంటే ఆ పరిశీలనలో భాగంగా అధికారులను కూడా ఆదేశాలు ఇచ్చాము. ప్రతి రైతును ఆదుకోవాలి, నష్టపోయిన ప్రతి రైతుగా అండగా ప్రభుత్వం ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నీళ్ళు అన్నీ కూడా తగ్గిన తర్వాత ఏ విధంగా మళ్ళీ వీళ్ళని తీసుకొని నెక్స్ట్ లెవెల్ మళ్ళీ ఏ పంటలు వేస్తే మనము ఈ యొక్క రైతుకు బాగుంటుందో దాని మీద కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చాము. వాళ్ళ సలహాలు సూచనలు ఇవ్వమని, మళ్ళీ పంటలు వేయాలంటే ఏ విధంగా వేయాలంటే. ఇది ఒక్కటే కాకుండా ఇంకా కొన్ని రహదారులు కూడా బాగా పాడైపోయినాయి. బాగున్న రహదారులు జిల్లాలో కొన్ని రహదారులు కూడా దెబ్బతినడం జరిగింది. మా R&B డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీరాజ్ శాఖకు, వాళ్ళందరికీ కూడా జరిగినటువంటి ఈ యొక్క రస్తాలు, ఈ R&B పంచాయతీరాజ్ రస్తాలలో దెబ్బతిన ప్రతి ఒక్క వాటిని కూడా ఎస్టిమేషన్లు తీసుకొని త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించి వాటిని కూడా బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాము.